ఇప్పుడు దుర్యోధనుడు ఏకపాత్రాభినయం అభినయించేవారు శ్రీ ఎస్ సత్యనారాయణ. ఓ బంధుకీకృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగ మనరించుటయా లేక పరిభవమునకు తల ఎగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలయుత వసుంధరావలయమునకెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రదీప ప్రతాపమున చండ చేసను ననయాలరారు నా ఎట్టి రాజన్య చూడామని ఎవడి ధ్యేయముకు దుర్మరణమునకు అంగీకరించు. ఏమి ఈ అభిమాన ధనుండకు ఈ సుయోధన సార్వభౌమునగా అవమానము, ఆ దుర్జాతి సిద్ధాంతమున లజ్జావిహీనత పరిహసించుగా నా ఎంతటి వానికి అవమానము తటస్థించునా? మహాగజేంద్రము మార్గమును దొనుకుండా కుక్కలెన్ని మురుగుటలేదు. నిధి విధములను అంతరాత్మను సరిపెట్టుకుందామన్నను ఈ వార్త ఎట్లేని లోకమును వెల్లడి కాక మానదు. నిరర్థకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకులనేకులనేక విధముల నన్ను తలంపక మానరు. అటు వెంబట నన్ను సందేహింపకను మానరు. అభయసమ్మున జీవించి ఇండుట కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకం. మరణానంతరమునైన ఈ అపవాదు తప్పునా? మానిని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్ర అని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదు. మరణము గర్హితం, మరణము గర్హితము. నా ఈ అవమానములన్నిటికీ కారణమైనది ఆ మైసభే కదా. నా ఈ క్రోధములకు ఇరికి పట్టేది ఆ మైసభే కదా. తుదకు నా ఈ జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినదేనో ఆ మైసభే కదా. ఏమి కాలవైపరీక్ష తొట్ట తొలుత ఈ రాజసూయమే లేకుండా ఇంతటి ఇట్టిపాటు పుట్టదు కదా. అవురా, ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపవన నిర్మూలన మనకు విషవాయు సదృశ్యంపైనదే. దురత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, ప్రవంచనాసక్తులను పాండవాతులు పిలిచినంతనే నేనేలా ఆ రాజసూయ ధర్మునకు అరుగవలే. పోయితివో నేనేలా అందందు తిరుగాడుచు హవాచ్యములకు అవమానములకు లోనైతింబో ఆ సమయమున ఆ పాపిష్టి పాంచాలి నిష్కారణముగా నుండేలా పరిహసింపవలే. తెలిసినది ఆ రాజసూయమునకు మూలం ఈ కుటిలోపాయం బయట నిశ్చయము నిస్సంశయము. ఓరి పాపిస్తులారా, పండు భూపాల గర్భవారభూతులారా, ఏమి నా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదమునైన తలంపక నేనెత్తి అవ్యక్తాలోచనం బడి కొట్టుకునుచున్నాడు. నవఖండ భూమండలాధిప మొగుడతోడ ఘడిత మణిఘుడి నిరంతర నీరాజిత నిజపాద పంకేరముండరై, సిద్ధురాట్లతో పరివేష్టితో సుందరాభార దూర్వహుండరై, పరరాజు మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నిరీక్షుండనై, 14 భౌరంబులొక్క బెట్టు నెత్తి వచ్చిన నొక్కడింపజాలు ప్రచండ ప్రతాప ప్రతిభా ప్రభా విభాషులకు నలుగురు సోదరులకు అగ్రజుండనై, చండతర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంతి సజ్జిసా విలసితంపై, అభిమాన వల్లరి బందీకృతమై, నిష్కళంకమై, జగంబున పెరిని గగన్న సుక్షత్రవంశమున జరించి అనేక అక్షౌడి జమూ సమూహముల గది రాదుండనకు నాకు ఈ ప్రపంచమున అయ్యేది అసాధ్యం. ఇప్పుడే పోయి ఆ దురాత్మల చింతి చెండాడేదా? ఆ పాపిష్టి పాంచాలిని ఎంచలాని మహాపదల ముంచి వైద్యదా నా మనోవికల్పములు కారణమైన ఓ మైసభను విధ్వస్తమున చేద.